హాయ్ ఆల్, ఐమ్ డాక్టర్ పవిత్ర రెడ్డి, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. సో ఇవాళ మన ఓపీకి వచ్చిన పేషెంట్ ఏంటంటే షీ 16 years టీనేజ్ గర్ల్ అనమాట. వాళ్ళ మదర్ ఇచ్చే కంప్లైంట్స్ ఏమవుతుందంటే సిన్స్ 4 to 5 days తనకి స్టమక్ పెయిన్ అనేది వస్తుందంట అండ్ ఆల్సో ఇంటర్మీడియట్గా వస్తుంది. సో ఆన్ అండ్ ఆఫ్ అండ్ ఆల్సో ద కంప్లైంట్స్ ఆఫ్ బర్నింగ్ మిక్చరేషన్. తను యూరిన్ పాస్ చేసేటప్పుడు కూడా మంట వస్తుంది అని చెప్తుంది. హిస్టరీ వైస్ మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ మదర్ చెప్పడం ఏంటంటే తను వాటర్ ఇంటేక్ కూడా తీసుకోదన్నమాట ఎక్కువ. సో మ్యాక్సిమం షీఈస్ టేకింగ్ 1.5 liter per day. సో ఏమవుతుందంటే యూ హ్యావ్ టు అడ్వైజ్ యువర్ కిడ్స్ అండి, మెయిన్ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఏంటంటే వాటర్ తాగరు, ఎందుకంటే వాష్రూమ్ యూజ్ చేయాల్సి వస్తుంది. సో అట్లీస్ట్ వాళ్ళకి మీరు చెప్పండి, పర్వాలేదు, యూ హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ 1.5 liter ఆఫ్ వాటర్ ఇంటేక్ ఇన్ ద కాలేజ్ అండ్ ఆల్సో ఆఫ్టర్ కమింగ్ హోమ్. ఒకవేళ అట్లీస్ట్ ఒక ఫ్లూయిడ్స్ కానివ్వండి, లేకపోతే జ్యూస్ కానివ్వండి, లేకపోతే మజ్జిగ కానివ్వండి, యూ షుడ్ గివ్ దెమ్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ ద కాలేజ్ అనమాట. సో టోటల్గా వాళ్ళు కవర్ అప్ అయ్యేది ఎంత అవుతుంది, ఒక 2.5 liters ఆఫ్ వాటర్ ఇంటేక్ అనేది ఉంటుంది. ఇలా లేకపోతే కనుక వీళ్ళకి కామన్ ఏంటంటే స్టమక్ పెయిన్స్ కానివ్వండి, బర్నింగ్ మిచురేషన్స్ కానీ వస్తుంది. దట్ లీడ్స్ టు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. So it's better to tell them at least to take water intake or in form of any juice also at least 2 to 3 liters per day. Okay na? Thank you so much, Andy.